ఇక కరెంటులో 50,000 కోట్ల స్కామ్ జరిగింది. ఇక రామగుండం ప్లాంట్ నిర్మాణాన్ని ఎన్టీపీసీకి ఎందుకు ఇవ్వట్లేదు హరీష్ రావు? జెన్కో కంటే తక్కువ ధర చెప్పినా ఎందుకు వద్దంటున్నారు? ఇప్పటికే 2 డిస్కౌంట్లు ఉండగా ఇంకోటి ఎందుకు? విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుంది. త్వరలోనే అండర్ గ్రౌండ్ కేబుల్స్, పంపుడు స్టోరేజీ, బ్యాటరీ స్టోరేజీ, పవర్ సగా ఇంటర్ స్టేట్ స్కామ్ బయట పెడతామని వెల్లడి. ఇక నువ్వు ఏం చేసినా బయట పెడతా అంటారు. ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మన క్యాబినెట్ భేటీ పెట్టుకుని ఏం మాట్లాడుకోరు? అరే నాయన, మనం హిల్ట్ పాలసీ తెస్తే హిల్ట్ పాలసీ ఎట వేసింది. బీఆర్ఎస్ వాడు మనకంటే ముందర పోయి మనం క్యాబినెట్ మీటింగ్ పెట్టే ముందుకే ఆడు పోయి ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు హిల్ట్ పాలసీ వస్తుందని. అది ఎవరు చెప్పాడు? అదే పెద్ద పంచాయతీ అంటే మన ప్రెస్ మీట్ పెట్టి ఇవో మేము 3 డిస్కౌంట్లు ఏర్పాటు చేస్తున్నాం, 2 సరిపోతలేవు, ఇంకోటి తెస్తున్నాడు. మళ్ళీ దాంట్లో స్కామ్ ఉందని చెప్తారు. మళ్ళీ ఏదో అండర్ గ్రౌండ్ కేబుల్ అంటే మళ్ళీ దానికి చెప్తావు అంటారు. ఇక వదిలి పెడతలేరు మమ్మల్ని, చిత్రహింసలు పెడుతురు అని. మరి వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన చాలా పెద్దగా ఉంది కాంగ్రెస్ వాళ్ళకి. అరే ఎలక్షన్లు ఉన్నాయి రా పై, భూములు అమ్ముకుందాము, ఈ దొబ్బుదాము అంటే దొబ్బెడతలేరు. తెల్లారితే మా మీదే పడుతురు బీఆర్ఎస్ వాళ్ళు. పాపం బాధ అవుతుంది వాళ్ళకు. 50 కోట్లు రేవంత్ మరో స్కామ్. పవర్ కుంభకోణానికి తెరలేపిన కాంగ్రెస్ సర్కారు మొత్తం లెక్క మొత్తం రాసిండు. హిల్డ్ పాలసీ పేరుతో ఇప్పటికే 5 లక్షల కోట్ల స్కాము. పైసా ఖర్చు లేకుండా యూనిట్కు 4.12కే కరెంట్ వస్తుంది. ఎన్టీపీసీని కాదని కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం పెడుతుండు. 50,000 కోట్లతో యూనిట్కు 10 రూపాయల బడిల ఉత్పత్తి. కొత్త పవర్ ప్రాజెక్టు కోసం 40,000 కోట్ల అప్పు తెస్తుండు. ఫ్రీగా వచ్చే ఎన్టీపీసీ కరెంటును సీఎం ఎందుకు వద్దంటున్నారు? కమిషన్ల కోసం కొత్త పవర్ ప్లాంట్ ప్రాజెక్టు. దీన్ని స్కామ్ అనకుండా ఇంకేమంటారు? ఇది ప్రజాధనాన్ని కొల్లగొట్టడం కాదా? కేబినెట్ మీటింగ్లు కమిషన్ల కోసం పెడుతున్నారు. మొన్నటి మీటింగ్లో ల్యాండ్ స్కామ్ పాలసీ, నిన్నటి మీటింగ్లో పవర్ స్కామ్ పాలసీ. ఇది స్కీముల సర్కారు కాదు, స్కాముల సర్కారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు ఈ 7 దశల మన్నెత్తి పోసింది. ఇక అంటే మీరు క్యాబినెట్ మీటింగ్ పెట్టిన వాళ్ళు ఒక స్కీమ్ కాదు, ఒక స్కామ్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు వాళ్ళే స్కీములు అంటారు, వీళ్ళేం స్కాములు లెక్క తీస్తారు. ఏం చేస్తారా? గొసక తింటారా? ఇప్పుడు మీరు ఇన్ని స్కాములు చెప్తారు, ఇన్ని స్కీములు చెప్తారు, ఓకే, మేము అన్ని లంగామాలే వేస్తున్నాం. గొసక తింటారా మీరేమన్నా? సముదారా మనని మహా అయితే మీరు 3 ఏళ్ళు భరించాల్సిందే. ఏం చేస్తారు? అట్లుంటుంది మన సమాధానం. వీళ్ళు రోజు ఒక స్కామ్ అంటారు, నీ సాగు కొడుతారు, మనని బతకరిస్తాను తొట్టు.